ఈ కలువల్ని గింజలతోని, ట్యూబర్స్‌తోని పెంచుకోవచ్చు. కానీ ట్యూబర్స్‌తో అయితే పూలు త్వరగా పూస్తాయి. టబ్బుని తీసుకొని అందులో 2 వంతులు బంకమట్టిని నింపి 3 వంతులు నీళ్లు వేసి పక్కన పెట్టాలి. బంకమట్టిని నీళ్లతో బాగా కలిపి 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టబ్‌లో లోటస్ ట్యూబర్‌ని వేసి ఉంచాలి. ఇలా ముందుగా మట్టిని నానబెట్టడం వల్ల మట్టి జిగురుగా అవుతుంది. ట్యూబర్‌ని ముందుగా నీళ్ళల్లో వేయటం వల్ల రూటింగ్ ఫాస్ట్‌గా అవుతుంది. లోటస్ ట్యూబర్‌ని ఈ టబ్‌లో వేసి ఆకులు పైకొచ్చేటట్టుగా చూసుకోవాలి. డైలీ వాటర్ చేంజ్ చేసుకోవాలి. ఈ మొక్కకి కేర్ మాత్రం చాలా అవసరం. ఎప్పటికప్పుడు పసుపు, నలుపు రంగు ఆకులను తీసేస్తూ ఉండాలి. ఇలా ఫెర్టిలైజర్‌ని యాడ్ చేయాలి. నాచు పట్టకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. వీటిని స్పిరిచువల్‌గానే కాక చాలా మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగాను పనిచేస్తాయి. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైబర్ రిచ్. లోటస్ నుండి వచ్చే సీడ్స్‌ని పూల్ మక్కన అంటారు. వీటిని మన డైట్‌లో యాడ్ చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. పూలని చాలా రకాల కాస్మెటిక్స్‌లో యూజ్ చేస్తారు. విటమిన్స్‌తో పాటు మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లోటస్ రూట్స్‌ని, పెటల్స్‌ని, సీడ్స్‌ని ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో యూజ్ చేస్తారు. పువ్వు సుగంధం, ఫ్రాగ్రెన్స్ చాలా బావుంటుంది. దీన్ని అరోమాపతిలో యూజ్ చేస్తారు. వెజిటేరియన్స్‌కి ఇది మంచి ప్రోటీన్ సోర్స్. లోటస్ ప్లాంటేషన్ స్పిరిచువల్‌గానే కాకుండా మెంటల్ హెల్త్ గ్రో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే దీన్ని లక్ష్మీప్రదమైన వస్తువుగా పోలుస్తారు. వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.